204 రన్స్ టార్గెట్ 19 ఓవర్స్లో చేసి పడేశారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ టీము కూడా ముంబై ఇండియన్స్ మీద ఇంత టార్గెట్ చేసిన సిచ్యువేషన్ లేదు. కానీ నిన్న పంజాబ్ కింగ్స్ ఈ టార్గెట్ని చేసిందంటే దానంతటికి మెయిన్ రీజన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది శ్రేయస్ అయ్యర్ మాత్రమే. లిటరల్గా చెప్పాలంటే కోత కోసాడు. లాస్ట్ ఓవర్లో 4 సిక్స్లు, ఓవరాల్గా చూసుకుంటే 5 4లు 8 సిక్స్లతో విజృంభించాడని చెప్పాలి. అశ్విని కుమార్ని ఎక్స్పీరియన్స్ లేని బౌలర్ అని చూసి పిచ్చ కొట్టాడు. చివరి వరకు ఎక్కడా కూడా ఒక్క ఎమోషన్ కూడా బయటకు రానియకుండా విజయమే లక్ష్యం అని పెట్టుకొని ముంబై ఇండియన్స్ బౌలర్స్కి చొక్కాలు చూపించాడు భయ్య నిన్న. అసలు అతన్ని టెస్ట్ క్రికెట్కి ఎందుకు ఎంపిక చేయలేదు అనే కోపం మొత్తం కూడా పెట్టుకొని ఆడినట్టుగా అనిపించింది. సో ఫైనల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ కేకేఆర్ని ట్రోఫీ అందించాడు. దాని తర్వాత ఈ ఇయర్ కూడా రేపు ఆర్సీబీకి కూడా ఒక భయాన్ని పరిచయం చేశాడు ఈ మ్యాచ్తో. సో మరి నిన్న బుమ్రా ఒక పక్క నుంచి యార్కర్ల సంధిస్తున్నా సరే ఆ యార్కర్లను కూడా 4లుగా మలిచిన ఒకే ఒక ధీరుడు శ్రేయసే. నువ్వు ఎలాగైనా సరే నాకు బౌలింగ్, నేను మాత్రం బౌండరీకి మాత్రమే తరలిస్తా అని చెప్పేసి ఫిక్స్ అయ్యి కొట్టిన తోప్ బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారంటే అది శ్రేయస్ అయ్యర్ మాత్రమే. సో మరి ఓవరాల్గా నిన్న శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చూసిన తర్వాత మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.